ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది చెప్తా వినండి. మే నెల 12 నుంచి 17 వరకు చెప్తా వినండి. చిలకమ్మ, మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ వావ్. మకర రాశి వాళ్ళకి మహాలక్ష్మి. మకర రాశి వాళ్ళ చేతుల లక్ష్మి ఆగదు, చేతుల లక్ష్మి ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాల ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది మీరు వదిలిపెట్టరు. 10 రూపాయలు ఉన్నాయి కదా మరి ఉరుకులాడరు, 10 రూపాయలు పోయింది కదా మరి బాధపడరు. డబ్బు ఉన్న ఒకటే బుద్ధి, లేకున్నా ఒకటే బుద్ధి, కొంచెం కోపం ఎక్కువ. ఈ మకర రాశి వాళ్ళకి ఏదన్నా పని అనుకున్నారనుకోండి, అస్సలు మనసు శాంతం ఉండదు. ఏదన్నా తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు, కూసబుద్ధి కాదు, పడుకున్న బుద్ధి కాదు, వచ్చి లేచి మంచి కూసనాలను గుడిక మనసు ఒప్పది. ఆ పని చేసి రావాలే. ఏదైతే పని మీరు అనుకుంటారో అది తొందరగా చేయాలనుకుంటారు, అది మంచిది. ఇంతవరకు ఆగిపోయిన పనులు ఇంటి లోపల చాలా ఉన్నాయి. మళ్ళీ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, అవి ఇవి కట్టడం, అది కొనడం ఇంకా చాలా ఉంది. అదంతా ఎట్లా అవుతుంది, ఏమవుతుంది అనుకుంటున్నారు. తప్పనిసరిగా 100కి 100 రూపాయలు జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు కొంచెం డాక్టర్ జాబ్ గురించి చాలా ప్రయత్నం చేస్తుండ్రు. డాక్టర్ చదువు చాలా కష్టపడ్డారు, చాలా బాధపడ్డారు. మీ పెద్దలు మీ మీద ఎంతో భారం పెట్టి మీకు చదివిపించిండ్రు. మంచిగా తెలివి మీద ఒక లెక్క ప్రకారం తీసుకొచ్చిండ్రు. మీ మనసులో కూడా ఏముంది, నా మీద నా పెద్దలు ఎంతో ప్రేమ పెట్టుకొని ఉన్నారు, ఆ ప్రేమ ఫలించాలే, మనం సాగియాలే. చదువు ఎంతవరకు అనుకున్నామో అంతవరకు చదువుకున్నాం. ఇప్పుడు మనం డాక్టర్ చదువుకుంటున్నాం. డాక్టర్ సీట్ తప్పనిసరిగా మేము సంపాదించుకోవాలి. ఏదైతే మెట్టు లెక్కలు అనుకుంటున్నామో, ఎక్కడైతే ఉండాలనుకుంటామో అక్కడ ఉంటామని అనుకుంటున్నారో తప్పనిసరిగా ఉంటారు. మీరు ఏదైతే సీటు లెక్కలు అనుకుంటారో అది తప్పనిసరిగా లెక్కుతారు. డాక్టర్ చదువు మీకు ఎందుకో ఈ మకర రాశి వాళ్ళకి మీకు కానీ అయస్కంతం అతికినట్టే ఉంటుంది. ఏదన్నా ఓపెన్ చేశారంటే సక్సెస్ పక్క అవుతుంది. అందులో కాదు, ఉల్టా పల్టా కాదు, అటు ఇటు కాదు, ఇటు అటు కాదు, మంచిగా నీట్గా అవుతుంది. డాక్టర్ చదువు లోపల మీరు చాలా పేరు సంపాదించుకుంటారండి. మకర రాశి వాళ్ళు చాలా గుణవంతులు, మీరు మంచిగా తెలివిగల వాళ్ళు. మోసం చేయాలి, దగా చేయాలి, ఉల్టా చేయాలి, పల్టా చేయాలి, అటు ఇటు అట్లా మీ దగ్గర అస్సలే చాలా మంచి కోరికలు ఉన్నాయి, మంచి బుద్ధి, మంచి జ్ఞానం ఉంది. అలాంటి వాళ్ళకి భగవంతుడు వెంటనే ఉంటాడు, కానీ శివయ్య దర్శనం చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శివయ్య దర్శనం చేసుకునే రండి. ఆ భగవంతుని దర్శనం చేసుకుని వస్తే మీ ఇంటి మీద ఉన్న కాలకంటక దరిద్రమంతా వెళ్ళిపోతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, అంతా జయమే జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఉన్నదంతా ఇంతవరకు బాధపడ్డారో, కష్టపోయారో, నష్టపోయారో అన్నిట్లా పడ్డారు, కానీ ఇప్పుడైతే కాలకంటక దరిద్రమంతా వెళ్ళిపోతుంది. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో తప్పనిసరి అవుతుంది. కానీ ఒక్కటి, డాక్టర్ జాబ్ మీకు చాలా మంచిగా కలిసి వస్తుంది కదా, అందులో ఆ భగవంతుని ధ్యానంలో ఉండండి. ముందు మీరు ఏదన్నా పని చేయాలనుకుంటే ముందు దేవధ్యానంలో ఉండండి. ఆ భగవంతుని ధ్యానంలో కానీ మీరు ఉంటే, స్వామి దర్శనం చేసుకొని భగవంతుని ధ్యానం ఉంటే ఏదైతే పని అనుకుంటారో అది మీకు సక్సెస్ అవుతుంది, పక్క అవుతుంది. సరే గవ్వలేద్దాం. లక్కీ నెంబర్ మీది 3, చాలా మంచి గవ్వలు పడ్డాయి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 6. అంటే మీకు గురుబలం కన్నా శని బలం చాలా ఎక్కువ ఉంది. మీరు ఏదన్నా చేస్తుంటే కొంచెం ఉల్టా పల్టా అవుతుంది. చేస్తున్నా వద్దా, మీరు ఏదన్నా పని మొదలు పెట్టారనుకోండి భయపడతారు, బాధపడతారు, వెనక ముందులో ఆలోచిస్తారు. చేస్తున్నా వద్దా, వెళ్దునా వద్దా, అవుతుందో కాదు, అటవుతుందో ఇటవుతుందో, ఇట్లా మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా ఆలోచన వదిలిపెట్టండి. ఆ శివయ్య మీద ధ్యానం పెట్టండి. ఆ శివయ్య అంటే స్వామి దర్శనం చేసుకుని రండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకేమన్నా ఫోన్ చేసి అడగాలనుకుంటే ఫోన్ ద్వారా మాట్లాడండి. ఉన్న డౌట్ అంతా క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.